జిల్లాలో తిరుపతి లడ్డు వివాదం మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పామాయిల్ కు రసాయనాలు కలిపి నెయ్యిగా మార్చి దానితోనే తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదని, లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి అసలుది కాదని సిట్ స్పష్టం చేసిందని తుమ్మలబాబు తెలిపారు. చుక్కపాలు కూడా కొనకుండా దాదాపు 20 కోట్ల లడ్డులను ఎలా తయారు చేశారో వైసీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ వైసీపీ నాయకుల నోటి దురుసు కారణంగానే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దాంట్లో భాగంగా ఈవేళ జనసేన కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా సోదరుడు ఒక విషయాన్ని లేవనెత్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికే ఈవేళ ప్రెస్ మీట్ మీరు ఏర్పాటు చేశారు అన్నారు. ఎందుకంటే అంతకుముందే మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఒక నెల రోజుల నుంచి కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. దీన్ని గ్లోబల్ ప్రసారం కింద వైసీపీ వాళ్ళు గ్రామానికి కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది చూసిన ఆంబోతులు కూడా తయారు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టి స్థాయికి ఆయన తీసుకొచ్చారంటే ఈ వేళ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. దాంట్లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఆయన నిలబడి ఈ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 1,61,60,00,000 నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి సరఫరా అవింది వాస్తవం కాదా అనేటువంటిది జగన్ అండుకో వారందరూ వచ్చి అలిపిరి మెట్ల దగ్గర ఎవరైతే జగన్ అండుకో టీం ఉన్నారో ఇది ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది అవాస్తవం అనేటువంటిది జగన్ అండుకో టీం వచ్చి అలిపిరి మెట్ల దగ్గర ప్రమాణం చేయగలరా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాం. అలాగే కల్తీ నెయ్యి తయారు చేసేందుకు మోనోగ్లిసరైడ్, పామాయిల్ ను ఎక్కడెక్కడ కొన్నారో కూడా ఈ రోజు ఆధారాలతో సహా కూడా మరి ఈ రోజు బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కల్తీ నెయ్యి సరఫరా కూడా చేసినటువంటి వైష్ణవి డైరీ గాని, భోలేబాబా డైరీలకి అండగా నిలిచినటువంటి వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారనేటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో వైసీపీ వాళ్ళు భుజాలు తడుముకుంటూ గోలగోల గగ్గోలు చేస్తూ తిరిగి దొంగ అన్నట్టు ప్రెస్ మీట్లు చేస్తా ఉండటం చాలా సిగ్గుచేటు అనేటువంటిది వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేక కనీసం డిక్లరేషన్ పై కూడా సంతకం పెట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా సతీ సమేతంగా మరి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు ఎప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా అడుగుతూ మా అందరికీ ఆశ్చర్యం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలోనే కల్తీ చేయడానికి దిగజారిపోయినటువంటి జగన్ అండ్ కో టీం ఎవరైతే ఉన్నారో నాకు కొన్ని అనుమానాలు కూడా వస్తా ఉన్నాయి. గతంలో ఏదైతే మధ్యాహ్న భోజన పథకంలో మరి ముక్కు పచ్చలారని పిల్లలకి భోజనం పెట్టే సమయంలో చిన్న గుడ్డు, ఇంత గుడ్డు ఎక్కడ తయారవుతుంది అనేటువంటిది అనుమానం కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ కల్తీ లడ్డు చూసిన తర్వాత మాకు కూడా ఇంత చిన్న గుడ్డు అంటే ఒక సైజు ఉంటది, బాగా చిన్న గుడ్డు తెచ్చి నాకు అది ఏమైనా చైనా నుంచి ఏమైనా తెప్పించేశారు, లేకపోతే ఇక్కడ ఏమైనా ఈ కల్తీని ఏ విధంగా తయారు చేశారో గుడ్డు కూడా తయారు చేసి ఏమైనా చిన్నపిల్లలకు పెట్టారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి యొక్క పరిపాలనే కల్తీ పరిపాలన, అన్నింటా కల్తీ. మరి ఈ రోజు హిందూ భక్తులకే కాకుండా అన్ని మతాల వారు గౌరవించేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పవిత్ర దేవస్థానంలో జరిగినటువంటి ఏదైతే కల్తీ లడ్డు ఉందో ఆ కల్తీ లడ్డు జంతు కొవ్వులతో తయారైనటువంటి రసాయనాల ద్వారా తయారవిందనేటువంటిది ఎన్డీడీబీ నివేదిక గాని ఎన్డీఆర్ఐ నివేదికలో గాని చెప్పడం జరిగింది. సిట్టు నివేదిక మీ అందరూ కూడా ఈ రోజు వైసీపీ నాయకులు అనుకుంటా ఉన్నారు వారు పదే అబద్ధాలు చెప్తే అది రిజర్వ్ అవుతాము. ప్రతి ఒక్కరూ కూడా
సోషల్ మీడియాలో కానీ మరి ఏదైతే ప్రచార మాధ్యమాల ద్వారా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా సామాన్య గృహిణి కూడా తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు కేసుల నుంచి తప్పించుకోవచ్చు గాని ప్రజల నుంచి గాని ఆ వెంకన్న బాబు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం నుంచి గాని ప్రజాగ్రహం నుంచి గాని తప్పించుకోలేరనేటువంటిది మరొక్కసారి వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా బేషరతుగా ఇన్ని నివేదికలు వచ్చిన తర్వాత కూడా మీరు తప్పుడు ప్రచారాల్లో మానుకుని బేషరతుగా ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా క్షమాపణలు చెప్పాలని వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ మరొక్కసారి భక్తుల యొక్క మనోభావాలకి అండగా నిలిచేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినా మరి రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా తిరగబడతా ఉన్నారో జరిగినటువంటి కొన్ని సంఘటనల ద్వారా మీరు చూస్తా ఉన్నారు. మరి మేము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, ప్రజలే మీకు తగిన గుణపాఠం తగిన బుద్ధి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే చెప్పుతారని వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఇది రాజకీయం కాదండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే మన దగ్గర అన్ని సంస్థలు ఎవరెవరికి ఏం చెప్పాలన్నా కల్తీ జరిగిందని ఎప్పుడు తెలుస్తుంది? మనం దాన్ని టచ్ చేసి అనుమానం ఉంది. అప్పటి వరకు అనుమానం చెప్తే అది మనం రుజువు చేయలేనప్పుడు ప్రజలు కూడా నమ్మరు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఏదైతే కల్తీ లడ్డు గాని నెయ్యి గాని ఏదైతే ఎన్డీడీబీకి గాని ఎన్డీఆర్ఐకి గాని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి గాని నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గాని పంపించినప్పుడు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మళ్ళీ సిట్కి రికమెండ్ చేసి సిట్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా మరి ఈ రోజు వైసీపీ నాయకులు మీరు చేసేది తప్పు అంటే తిరిగి వారే దొంగ అన్నట్టు ప్రశ్నిస్తా ఉన్నందుకే మేము ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు తెలియటం కోసమే ఈ మీడియా ద్వారా ఈ రోజు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయవలసినటువంటి మరి పరిస్థితులు వచ్చాయనేటువంటి కూడా ఈ సందర్భంగా